ఎడుతున్నావు నువ్వు? ఈ పిల్లలు తెలిసి ఎలా ఉంటారో నీకు? ఇప్పుడు మీ పిల్లల ఫేస్లో ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు చాలా పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు. చూస్తా వాళ్ళని చూడాలని ఉందా? చెప్పు చెప్పు, మీ పిల్లల్ని చూడాలని ఉందా? అయ్యో, రేపు పొద్దున్న చూద్ది కానీ, సరేనా? అలా ఏం కాదు, బాగా చూసుకుంటారు వాళ్ళు. నీకు ఏదైనా ప్రాబ్లం అనుకో, నా నెంబర్ ఇస్తాను, నా ఫోన్ నెంబర్ ఇస్తాను నీకు. నీ దగ్గర చెట్టుకో, నాకు ఫోన్ చేయి, బాబు నేను వచ్చేస్తానని చెప్పి నేను తీసుకొచ్చేస్తాను. ఎప్పుడు వాళ్ళలో నేను సరిగా చూడలేని పక్షాన నీకు తెలుగులో అర్థమయ్యేలా చెప్తాను. తాతగారు, మీ అబ్బాయి మీ అమ్మాయి వచ్చేస్తున్నారు. హ్యాపీయా? హ్యాపీయా? సంతోషమేనా? అలా వచ్చి తీసుకెళ్తారంట నిన్ను. సంతోషమా? 30 ఏళ్ళ తర్వాత నేను గుర్తుపడతారనుకుంటున్నావా, గుర్తుపట్టారనుకుంటున్నావా? మీ వైఫ్ గుర్తుపడతారా? మీ ఆవిడ నాగేశ్వరరావు నీ పేరు? ఇంటి పేరేంటి? మంచినీళ్ళ నాగేశ్వరరావు గారు. మీ వైఫ్ పేరేంటమ్మా? కాశీ అన్నపూర్ణ. గుర్తుంది. ఇది ఒక లైఫ్ లెసన్లా ఉంటుందండి. నా మాట వినండి, ఒక్కసారి 10 నిమిషాలు శ్రద్ధ పెట్టి వినండి. ముందు వాళ్ళ పిల్లలైతే తీసుకెళ్తున్నారు, కానీ వాళ్ళ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళైతే రిజెక్ట్ చేశారని చెప్పి నాకు అర్థమైంది. బట్ ఈయనైతే ఇన్ని ఆశలు పెట్టుకున్నారో మీరే విన్నారు కదా. బట్ చివరికైతే నేను ఒక మంచి ఆశ్రమం తీసుకెళ్ళానండి. నిజంగా ఇంట్లోకి వెళ్ళినా కానీ నేను అంతలా ఉండలేరు, అంతలా ఉంది ఈ ఆశ్రమం అయితేనే. మరి మీ ఇంట్లో ఎప్పుడు అడగలేదా? ఎన్నాళ్ళైంది బాబాయ్ నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చి? 30 సంవత్సరాలా? వీడియో చూసి మీ ఇంట్లో వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోతావా? వెళ్తావా? అయితే రమ్మంటే వెళ్తావు. ఓకే, ఇంటికి వెళ్ళాలని ఉంది. ఇంటికి వాళ్ళు పిలిస్తే కనుక ఇంటికి వెళ్తానంటున్నాడు. సో ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఈ వీడియోని షేర్ చేస్తారు. ఒకసారి నీ అడ్రస్ చెప్తావా? ద్రాక్షారాము, వెలంపాలెం. ఈయన ఎంఆర్ఓ దగ్గర నౌకరండి ఇది వరకు. ఎంఆర్ఓ దగ్గర. ఆ ఉద్యోగం ఏదో మీ భార్యకి వచ్చిందన్నారు, ఏంటండి అది? ఆ ఉద్యోగం మీ భార్యకి వచ్చి ఇచ్చేసారు. ద్రాక్షారం వెలంపాల్లో ఈయన ఉండేవారు. 30 ఏళ్ళైంది బయటకు వచ్చేసి గొడవ పెట్టుకుని వచ్చారంటే. అప్పటి నుంచి వాళ్ళు కూడా ఇప్పుడు పిలవలేదు, రాలేదంట. ఖచ్చితంగా మీ వాళ్ళు చూస్తారు వీడియో, మన ఫాలోవర్స్ షేర్ చేస్తారు. వెస్ట్ గోదావరి వాళ్ళకి, వెస్ట్ ఈస్ట్ వాళ్ళకి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు వస్తారు. నేను ఉన్నాను నీకు. ఒకవేళ మీ వాళ్ళు తీసుకెళ్ళకపోయినా నేను తీసుకెళ్తాను మా ఇంటికి. ఇంకేంటి అసలు ఎందుకు వచ్చేస్తున్నావు బయటికి? ఇప్పుడు గుర్తొచ్చిందా మీ ఆవిడ? ఎందుకు ఎడుతున్నావు? మీ ఆవిడ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు 30 ఏళ్ళ తర్వాత? అప్పుడు కోపంతో వచ్చేసావు, ఇప్పుడు పక్షాతాప పడుతున్నావు. మీ ఆవిడ చూడాలనుందా? మీ ఆవిడని కొడుకుని చూడాలని ఉంది. మీ ఆవిడ చాలా కష్టపడి పెంచారంట పిల్లల్ని, నాకు చెప్పారు. పాలు నొప్పి తగ్గిందా? పిల్లలు వేసుకున్నావు కదా? వేసుకుంటున్నావు? రాత్రి ఇచ్చాం పిల్లలు టాబ్లెట్స్. రేపు సాయంత్రం తీసుకొచ్చి ఇంజక్షన్ చేపిస్తానులే. డైలీ ఇదే అడుగుతున్నావు. ఈ వీడియో చూసి వాళ్ళు ఏమైనా మారితే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. నువ్వు పక్షతాప పడుతున్నావో, ఈయన బాధపడుతున్నాడో, తప్పు చేశానని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన వాళ్ళు చూసారనుకో ఖచ్చితంగా వస్తారు. 30 సంవత్సరాల్లో వయసులో ఉన్నప్పుడు, ఆవిడ వయసులో ఉన్నప్పుడు, పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు వదిలేసి రావడం తప్పేనా? తప్పు కదా. నేను వాళ్ళే అనడానికి లేదు. మరి ఎక్కడ తగ్గిందంటే మరి మీ ఊళ్ళోమో తప్పుని ఇదే అంట కదా, వదిలేసి వచ్చేసావంట కదా నువ్వు? వదిలేసి వచ్చేసావంట కదా? మరి వదిలేసి వచ్చే ఇప్పుడు తీసుకోమంటే వాళ్ళు తీసుకుంటారు చెప్పు. ఇప్పుడు నీలాగే చాలామంది వచ్చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఇంక ఈ స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఒక తోడు కావాలి. ఇప్పుడు ఏమవుతుంది, నేను చూసి చాలామంది నేర్చుకుంటారు. నీకు అర్థమైందా నేను చెప్పింది? నీలాగే కోపగించి చాలామంది వచ్చేస్తున్నారు బయటికి, పిల్లల మీద కోపగించి డబ్బులు అడుగుని. బట్ వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసరికి, ఒక ఏజ్ వచ్చేసరికి, నీ వయసు వచ్చేసరికి ఒకరు తోడు కావాలి కదా. ఎవరెవరు? మీ వైఫ్తో దెబ్బలాడి మీరు వచ్చేసారు బయటికి. అప్పటి నుంచి మళ్ళీ మీ వైఫ్ మీ దగ్గర రాలేదా? అప్పుడు ఎన్టీ రామారావు 1998 ఆ టైంలో, 98 టైంలో, ఆ టైంలో వచ్చేసి నువ్వు బయటికి. మీరు వాళ్ళు ఇప్పుడు 30 సంవత్సరాలు అయిపోయింది కదా,
వాళ్ళు నన్ను రమ్మంటే ఇప్పుడు చూస్తారా చూడరా ఇంత కాలం అయిపోయింది కదా అంటావా? అదే మరి అది చెప్తే వెళ్తాను. మీ ఆవిడ వస్తే వెళ్తారు. వెళ్తానండి. పాపం మీ వైఫ్ నేను కనుక్కున్నాను ఆల్రెడీ. 2 పిల్లలు మీకు. ముగ్గురని. ఆ పిల్లల్ని చాలా కష్టపడి రెక్కల మీద పెంచిందంట. మీరు ఎలా వచ్చేసారు బయటికి? నాకు ఆల్రెడీ చెప్పారు, నేను కనుక్కున్నాను. అర్థమైందా? ఇంకేంటి ఇందా ఫీల్ అవుతున్నా ఫీల్ అయిపోతున్నారు ఏంటి దేని గురించి? దాని గురించి మా ఆవిడకి ఇదిగో ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనుకో, నేను చూస్తాను. నువ్వు అలా భిక్షం అడిగి తినొద్దు, ఇంకా నేను చూస్తాను. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనుకో, నేను తీసుకెళ్తాను. సరేనా? ఓకేనా? నువ్వేం ఫీల్ అవ్వద్దు. నీకు రేపు వద్దు నేను శుభవార్త చెప్తాను. ఏంటది? కాల్ నొప్పి వచ్చేస్తున్నా? రేపు పొద్దునే అన్నీ చూపిస్తాం. రేపు అన్నీ చూపిస్తాను రేపు పొద్దున్న. మీకు శుభవార్త రేపు పొద్దున్న. కొంచెం నీట్గా మంచి పట్టలేసి ఉండు. సరేనా? మీ అబ్బాయి మీ అమ్మాయి వస్తారు నీ దగ్గరికి. ఎందుకు ఎడుతున్నావు? మీ ఆవిడ చాలా కష్టపడి పెంచారంట పిల్లల్ని. నాకు చెప్పారు, ఫోన్ చేశారు ఆల్రెడీ నాకు. సరేనా? చాలా అంటే చాలా కష్టపడి పెంచాము పిల్లలని చెప్పి అంటున్నారు ఆవిడ. మంచిగా చూసుకుంటారు, ఆల్రెడీ అందరితో మాట్లాడడం. సరేనా? మీరంటే ఇష్టమే మీ ఇంట్లో వాళ్ళకి. మీరు ఏం భయపడొద్దు, వెళ్ళండి ఇంటికి. తీసుకెళ్తాంటున్నారు, వస్తా అంటున్నారు వాళ్ళు. ఇంకేంటి, ఇంకేమైనా చెప్పుకోవాలా? చెప్పు, పర్లేదు. ఇందాక చెప్తున్నావు కదా, ఏడ్చేస్తున్నావు ఇందాక. అదేగానే నువ్వేం పర్లేదు, అలా ఏం ఫీల్ అవ్వక, అలా తీసుకుంటా అంటున్నారు. నువ్వేం ఫీల్ అవ్వక అలాగా. సరేనా? నువ్వు మంచిగా ఉండి హ్యాపీ ఉండు. నా నెంబర్ నీకు ఫోన్ నెంబర్ రాసిస్తాను. నేను నీ కొడుకులు అంటుండే. సరేనా? నీ మనవాళ్ళు అంటుండే నేను కూడా. నువ్వేం కంగారు పడొద్దు. నీకేం ప్రాబ్లం ఇంకో బాబు నాకు ఎలా నా ప్రాబ్లం ఉందని తీసుకెళ్ళిపోను ఒక మాట, సరిపోద్ది. సరేనా? ఇంకేమన్నా ఉందా డౌట్? ఏం కంగారు పడకు, నేను ఉన్నాను నీకు. నీరుకు మధ్యాహ్నం ఇచ్చాం కదా, తిన్నావా? అవును, తీసుకెళ్ళాం కదా, అలాగే నేను కూడా తీసుకెళ్తాం. మంచిగా చూసుకుంటాం. ఓకేనా? హ్యాపీయా? సంతోషమా? సంతోషం కదా. రేపు పొద్దున్నే నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. దాన్ని ఏమంటారు సర్ప్రైజ్ ఇన్ ఇంగ్లీష్లో, తెలుగులో? నిన్ను ఆశ్చర్యపరుస్తాను. మంచి సంతోషం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, పరిపాలన ఉన్నప్పుడు, అప్పుడు బయటకు వచ్చేసారు మీరు. అప్పుడు మీ ఎవరుండేవారు మీ ఊర్లో? సర్పంచ్, మున్సబ్ అన్నారు కదా నాకు. అప్పట్లో హరినారాయణ గారిని ప్రెసిడెంటా? 1992 ఆ టైంలోనా? ఎప్పుడు ఆ టైం అది? ఏమంటే అప్పటి నుంచి ఇప్పుడు ఎలా ఉండిపోయారు ఇంకా మీరు? అయ్యి బాబోయ్, మీ వాళ్ళు మీరు 30 సంవత్సరాలు అంటే నేను అబద్ధం అనుకున్నాను. మీ వాళ్ళు చెప్తున్నారు అవునండి 30 సంవత్సరాలు అయిందంటున్నారు వాళ్ళు. నెడదోలండి దళాచలో పనిచేసానండి 30 సంవత్సరాలు. బంగారయ్య గారు తెలిసారు. నెడదోలండి. మీరు ఎన్టీ రామారావు ఉన్న టైంలో బయటకు వచ్చేసారు. అయ్యి బాబోయ్, అలా ఫ్యామిలీ వదిలేసి రావచ్చు అలాగా? మీరు చెప్పిన టైంకి మేము ఇంకా పుట్టలేదు. సరే, సంతోషం, అంతా మంచి జరుగుతుంది. ఓకేనా? మీరు నవ్వుతూ ఉండండి. నవ్వండి ఒకసారి, నవ్వండి. బట్ చివరికైతే నేను ఒక మంచి ఆశ్రమం తీసుకెళ్ళానండి. నిజంగా ఇంట్లోకి వెళ్ళినా కానీ నేను అంతలా ఉండలేరు. అంతలా ఉంది ఈ ఆశ్రమం అయితేనే. ఒక రిచ్ లుక్తో రూమ్స్ కానీ బెడ్స్ కానీ, ఫుడ్ కూడా వారానికి 3 సార్లు అండి నాన్ వెజ్ పెడతారు. అండ్ అలాగే చాలా కేర్ టేకర్ కానీ అందరికీ చాలా బాగుందండి అక్కడ రూమ్స్ కూడా, మీరు చూస్తున్నారు కదా. అండ్ అలాగే మన ఛానల్ని, ఇది రియల్ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, 10 మంది షేర్ చేయండి. తెలుసుద్దండి, హెల్పింగ్ నేచర్ పెంచాలి అనే భావన ఒకటి నాలో ఉంది. దయచేసి దాన్ని మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ జర్నీ అయితే ఈయన ఒక్కడితోనే ఆగదండి, ఇంకా అలా వెళ్తూనే ఉంటుంది, కొనసాగుతూనే ఉంటుంది. అది కూడా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా నేను